వీర మహిళలుగా మహిళలకు శక్తివంతమైన సముచితమైన గౌరవాన్ని గుర్తింపును ఇచ్చిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం రాధాలపేట వద్ద గల అంబేద్కర్ భవన్ లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ కౌన్సిలర్లు, డ్వాక్రా సంఘాల సభ్యులు హాజరైన ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, నాయకులు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. దేశం వృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మహిళ యొక్క ఈ మంచి రక్షణ దేశాలంటే వేళకి చెప్తారు. నార్వే, డెన్మార్క్. అక్కడ ప్రాతిపదిక ఏంటంటే అర్ధరాత్రి మహిళ స్వాతంత్రంగా తిరిగిన రోజునే స్వాతంత్రం అని మరి బాపూజీ చెప్పాడు. ఆ దేశాల్లో అది అమలవుతుంది. ఈవేళ మహిళా సాధికత సాధించేశాం. రాజకీయ రంగంలో ముందొచ్చారు. రేపు 29 నుంచి ఇప్పటి వరకు ఎంతో కాలంగా పోరాడుతున్న చట్టసభల్లో 1/3 రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళా అమల్లే ఉంటారు. నిజంగా కూడా రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు వాళ్ళ స్వాతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు. దురదృష్టం పంచాయతీ లెవెల్, ఎంపీటీసీ లెవెల్ ఇక్కడ కొంత ఇంకా నాయకత్వం అంత పటిష్టంగా లేదు. ఎందుకంటే వాళ్ళని చేయనివ్వట్లేదు. నిజంగా చెప్పాలంటే అది కూడా పరిపూర్ణంగా రావాలి. ఈవేళ కొత్త ఛాలెంజెస్. ఒకప్పుడు సాధికారత కోరుకున్న ఇవాళ వచ్చేసాం. కానీ ఈవేళ ప్రొటెక్షన్ కావాలి. ఈవేళ పని జరిగే ప్రదేశంలో అమ్మాయిలకు కానీ మహిళలకు కానీ రక్షణ కావాలి. జనసేన పార్టీ ఒకటే నమ్ముద్ది. మీ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క మహిళల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, వాత్సల్యం అది డిఫరెంట్ లెవెల్. అది ఆయన ఏమంటాడంటే అమ్మాయిల పట్ల కానీ ఏమైనా కార్యక్రమాలు చేసేవాడు కానీ ఎంతగా భయపట్టాలంటే మళ్ళీ అటువంటి కార్యక్రమం జరగకూడదునే చట్టం తన పని చేయాలని అనేక సార్లు చెప్తూ ఉంటారు. జనసేన పార్టీలో సాధారణంగా కొన్ని రాజకీయ పార్టీల్లో బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీ సెల్స్ ఉంటాయి. జనసేన పార్టీ గట్లో ఏ ఉండవు. ఒకే ఒక్క విభాగం వీర మహిళా విభాగం. జనసేన పార్టీ కులాల వారీగా ఎవరిని గుర్తించదు. కులాలకి, మతాలకి, మహిళలకి అతీతంగానే జనసేన